చెదిరిపోయే రీతిలో పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ కాటమరాయుడు ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతోంది. 10 రోజుల క్రితం వరకు పవన్ కళ్యాణ్, శృతి హాసన్ తప్ప మరే అట్రాక్షన్ లేకపోవడంతో బిజినెస్ వర్గాలు కూడా ఆసక్తి చూపలేదు. కానీ 30 సెకండ్ల నిడివి గల కాటమరాయుడు టీజర్లో పవన్ కళ్యాణ్ తన యాక్షన్ పవర్ను చూపించిన విధానం మొత్తం లెక్కలన్నిటినీ మార్చేసింది. దీంతో ఇప్పుడు బయ్యర్స్ అందరూ క్యూ కట్టేస్తున్నారు. ఇండస్ట్రీ బిగ్గెస్ట్ హిట్ స్థాయిలో పవన్ కళ్యాణ్ మూవీస్ లో అన్నిటికంటే ఎక్కువగా ఈ సినిమాపై డబ్బులు పెట్టేస్తున్నారు డిస్ట్రిబ్యూటర్లు. నైజాం హక్కులను నితిన్ అండ్ ఏషియన్ ఫిలిమ్స్ కలిసి 20 కోట్ల రూపాయలకు దక్కించుకోగా సీడెడ్ రైట్స్ ఏకంగా 12 కోట్లు పలికాయి. ఉత్తరాంధ్ర హక్కుల రూపంలో 8.3 కోట్లు ముట్టాయి. గుంటూరు రైట్స్ కోసమే 6.5 కోట్లు దక్కాయంటే పవన్ పవర్ ఏ రేంజ్ లో ఉందో అర్థమవుతుంది. మొత్తంగా థియేట్రికల్ రైట్స్ రూపంలోనే పవన్ 85 కోట్ల బిజినెస్ చేసేస్తున్నాడు. ఇక శాటిలైట్ ఇతర హక్కులు కలిపితే పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ మూవీ కాటమరాయుడు 100 కోట్ల బిజినెస్ ను దాటేసినట్లే. సో కాటమరాయుడు సినిమాతో మళ్ళీ ట్రెండ్ సెట్ చేయబోతున్నాడు పవన్ కళ్యాణ్. Please subscribe TFC Media channel for more information and latest current updates. Thank you. Do subscribe to TFC Media channel for more celebrity updates. Hi guys, in Minikali, all the best to TFC Media. Please subscribe and encourage it. Hi, this is Heba Patel. Please subscribe to TFC Media channel for interesting videos and updates. Please do subscribe to TFC Media channel for more celebrity updates. For more celebrity updates, please subscribe to TFC Media. Hi, this is actress Nandita Shweta, TFC Media Private Limited. All the best.